అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్తే రమ్మగారు, మీకు కూడా నమస్తే సంక్రాంతి జయ. శుభాకాంక్షలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రైట్, పొయ్యితో నూనెతో పిండితో అంతా రెడీగా ఉన్నామండి. మేము సంక్రాంతి స్పెషల్ వంటలు చేస్తా ఉన్నాము. రమ్మగారు ఏం చేస్తున్నాం? ముందు గారెలు చేసుకుందాం జయ, రైట్, తర్వాత ఇంకో పని చేద్దాం. తప్పకుండా. పొట్టు మినపగారెలా? పొట్టు మినపప్పు నానబెట్టాం, పొట్టు ముప్పాతికి తీసాం, అంతా తీయలేదు, కొంచెం ఉంచాం. ఆరోగ్యానికి ఆరోగ్యం రమ్మగారు. కొంచెం ఆరోగ్యం, రుచి ఆరోగ్యము కూడా. పూర్తిగా పొట్టు ఉంచుకుని చేసుకునే అవకాశం అలవాటు ఉంటే మీ ఇష్టం. మేమైతే చేయము. 50% కంటే ఎక్కువై తీసేయాలి, లేకపోతే చెముడు వస్తుంది అంటారు పల్లెటూళ్ళలో. పొట్టు తీయాలి. పొట్టు తీసి శుభ్రంగా చక్కగా గారెల పిండి రుబ్బుకున్నాం. గారెల పిండి పాళంగా రుబ్బడం, మిక్సీలో వేసినా కూడా వస్తుందండి. కరెక్ట్గా మనకు కావాల్సిన పాళ్ళంలో నూనెలో వేస్తే అది లూజ్గా చేయకూడదు, గట్టిగా ఉండకూడదు, బరగ్గా ఉండకూడదు, మధ్య మార్గంగా. గ్రైండర్ లో వేసినంత స్మూత్ గా మిక్సీలో అనిపించదు రమ్మగారు నాకు. మీరేమంటారు? అంటే ఒక పాయింట్ ఉంది, మనం కనుక పిండి రుబ్బేటప్పుడు ఒక ఐస్ క్యూబ్ వేసి కనుక రుబ్బితే, గ్రైండ్ చేస్తే మిక్సీలో స్మూత్ గా వస్తుంది. ట్రై చేసి చూడండి. ఓ మంచి టిప్పు. అయితే ఏం చేద్దాము? ఏంటండి రమ్మగారు? పచ్చిమిరపకాయలు, అల్లము, పచ్చిమిర్చి గ్రైండ్ చేసాము, లేదా రోల్ ఉంటే చక్కగా కచ్చా పచ్చాగా దంచండి. ఓకే, బాగుంటుంది. ఇదిగో అంటే పండగ రోజుల్లో మేము ఉల్లిపాయలు వాడతాం, మాకు అభ్యంతరం లేదంటే ధారాళంగా ఉల్లిపాయలు వేసుకోవాలి. అంతేనా? దేవుడి దగ్గర పెట్టాలనుకుంటే మాత్రం ఉల్లిపాయలు వేయకపోవటమే మంచిది. దేవుడు మాత్రమే, దేవుడికి ఎందుకు ఉల్లిపాయ పెట్టకూడదు? ఉల్లిపాయ కూడా దేవుడే సృష్టించాడు కదా. ఇలాంటి మంచి భావాలు ఉంటే, ప్రగాఢమైన భావాలు ఉంటే ఉల్లిపాయ కూడా వేసుకుని చూపించుకోండి. అది మీ ఇష్టం, మీ ఇంట్లో అలవాటుని బట్టి. జనరల్ గా చెయ్యము. జీలకర్ర వేస్తారా? జీలకర్ర వేస్తాను. ఓకే, జీలకర్ర. తర్వాత కొంచెం ఉప్పు ఆల్రెడీ పిండిలో వేసి రుబ్బేశాను. ఇంకేం కావాలి? ఈ మాత్రం ఇగో కొత్తిమీర వేద్దాం. ఒక్కసారి తడి చేసుకుని దీని పైకి కిందకి కలిపేద్దాము. మీరు వేస్తారా రమ్మగారు పండగప్పుడు? వేస్తాను జయ. ఎక్కువగా నైవేద్యంగా పెడతాం. కనుమ నాడు వండుతాం జనరల్ గా. అవును. ఒకవేళ పిల్లలందరూ వెళ్ళిపోతారు ఆ రోజు రాత్రి, కనుమ నాటికి ఎవరు ఉండరు అలా అనిపిస్తే పండుగ రోజు కూడా గారెలు వేసేస్తాం. మీ చిన్నప్పుడు విషయాలు చెప్పండి రమ్మగారు. చిన్నప్పుడు ఎట్లా చేసేవాళ్ళు? ఇంట్లో అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు? చిన్నప్పుడు మాకు హడావుడి ఉండేదా? బోల్డ్ అంత హడావుడి చేయ మాకు. మేము గొబ్బిళ్ళు పెట్టేవాళ్ళము బాగా రెగ్యులర్ గా. మొత్తం నెల రోజులు గొబ్బిళ్ళు పెట్టుకోవటము. తర్వాత మా ఇంట్లో బొమ్మలు పెట్టుకునే ఆచారం ఉంది. బొమ్మల కొలువు పెట్టేవాళ్ళం. ఇప్పటికీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువు పెడతారు. అవునా? మా ఇంట్లో అమ్మాయిలు లేరు కాబట్టి పెట్టలేదు, కానీ నాకు ఆడపిల్లలు పుట్టుంటే నేను కూడా మా అత్తవారి ఇంట్లో ఉన్నా లేకపోయినా నాకు ఇష్టం. బొమ్మల కొలువు ఇష్టం అండి. బొమ్మల కొలువు ఇష్టం. బొమ్మల కొలువు, బొమ్మల పేరెంటాలు. తర్వాత ఈ గొబ్బిళ్ళు పెట్టాక మనం ఈ మధ్యలో సందె గొబ్బిళ్ళు అని ఒక పేరెంటం చేసేవాళ్ళం. సందె గొబ్బిళ్ళు అంటే సాయంకాలం గొబ్బిళ్ళు పెట్టి సాయంత్రం ఒక పీటేసి ఎత్తుగా గొబ్బిళ్ళు పెట్టి గొబ్బిళ్ళు చుట్టూ గొబ్బి తట్టడం అంటారు, అదొక ఆట. ఈ మన బతుకమ్మ ఆటలు ఇవన్నీ ఉన్నాయి కదా, మన పాటలు లాంటివి గొబ్బి పాటలు కూడా ఉన్నాయి. ఓకే, నూనె కాగిందేమో చూద్దాము. పాటలు బాగుంటాయి. సుబ్బి గొబ్బెమ్మా సుబ్బనివ్వవే అని ఒక పాట ఉంది. భలే బాగుంటుంది. మంచి మంచి పాటలు కూడా పాడతారు. మా రకరకాల పాటలు ఇవ్వడం, పాటలు అన్ని గుర్తు రావట్లేదు. మానేసి చాలా ఏళ్ళు అయింది కదా, 30 ఏళ్ళు దాటిపోయింది. మనకి ఇప్పుడు ఇక్కడ బతుకమ్మ పాటలు ఎలాగో అట్లా గొబ్బి పాటలు ఉంటాయి. గొబ్బి పాటలు, గొబ్బి తట్టడం అనేది ఒకటి ప్రత్యేకమైన విధానం ఉంటుంది. చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ వాడతారు. ఒక అన్నమాచార కీర్తి ఉంది, కొలని దోపరికి గొబ్బిళ్ళు అని. అక్కడ కూడా ఉందన్నమాట, ఆ ప్రాంతంలో కూడా ఉంది. వేసేస్తున్నా. నేను చేత్తో వేస్తాను జయ. అదే చూస్తా ఉన్నా నేను. అంటే చిన్న చిన్న వేయటము, చేత్తో వేయటము ఒక అలవాటు. అంటే మనం తడితే వేసుకోవచ్చు అనుకో, ఎక్కువ పెద్ద పెద్ద వేసుకోవచ్చు. అదొక పథకం అనమాట. ఇదేమింది ఓ చేత్తో ప్రాక్టీస్తో వచ్చేది కదా. ప్రాక్టీస్తో వచ్చేది. కొంచెం తడి చేయి చేసుకోవటము, కొంచెం వేసేయటమే. చిట్టిగారులండి. చిట్టిగారు అనకూడదు దీన్ని, మామూలు గారే, సైజు చిన్నది అంతే. అద్ది పెద్దదిగా గారెలు వేసే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అది అలవాటు. అవునవును. చేత్తోటి కూడా పెద్ద పెద్ద వేయచ్చు. నేనేమిటో అట్లా అలవాటు చేసుకున్నా. సాధారణంగా తిరిగిస్తావా ఒకసారి? తలస్నానాలు చేయటం, పొద్దున్నే తలంటి పోసుకోవటం, భోగి మంటలు వేసుకోవటం. ఒక్కసారి తిరిగేస్తే ఫ్రెష్గా వేసినవి కదపకూడదు,
ఒకళ్ళు వేసి ఒకళ్ళు తీసేటప్పుడు ఏమవుతుందంటే తెలీదు. నూనె మీదే దృష్టి పెట్టుకుని ఉండాలి. మనం అవును. అటు ఇటు చూస్తే ఏది ముందేసాం ఏది వెనకేసామో అవునవును. తెలియదు. ఈ వాయికి తక్కువే అయినాయి జయ, రెండోసారి ఫుల్ గా వేసేద్దాం. తీసేయమంటారా? తీసేసి వేగిపోయినాయి చూడు. మనం పెద్ద పెద్ద గారెలు ఇంత వేసామనుకో ఇహో చిల్లులోకి కరెక్ట్ గా ఇలా మనం అట్లకాడ దూర్చి తీసుకోవచ్చు. కడ్డీలు కూడా దొరుకుతాయి కదా. కడ్డీలు దొరుకుతాయి రమ్మగారు. ఈ చిన్న వేస్తే మనం ఏంటంటే ఇంకా కడ్డీలు వ్యవహారం లేదు, మనం అవును. ఇట్లా బుట్టతోటి తీసుకోవటమే, అవును, జాలీతోటి. మా ఇంట్లో కడ్డీ ఉంటది, అమ్మ ఇస్తా ఉంటే నేను ఆ ఒకళ్ళు కడ్డీ తీస్తారు, మా కడ్డీ గుచ్చి కాస్త నూనె వాడ్చడానికి పెద్ద పెద్ద కూడా ఉంది అని చెప్పడం కోసం ఆ పని చేస్తాను. పెద్ద పెద్ద వేసుకుంటే మనకి బాగా వీలుగా ఉంటుంది. పెద్ద సైజ్ చెకోడీలా ఉన్నాయి రమ్మగారు. ఎవరికైనా పంచడానికి కూడా ఎంత వీలుగా ఉంటాయి జయ. అవునవును. ఏవో కొన్ని పనులు అట్లా అలవాటు. అవునవును. ఇవాళ రేపు ఇట్లా నుంచోటం అలవాటు అయింది కదా. అవునవును. కూర్చుంటే చతికిలు పడి గొబ్బెమ్మలాగా ఇంట్లో కూడా మనం కూర్చుంటే నుంచొని చేసేసుకుంటాం కదా, అది ఈజీ అనిపిస్తుంది. ఎవరైనా అందించే వాళ్ళు ఉంటే కూర్చుని వంట చేయటం అంత సుఖం ఇంకోటి లేదు. అవునవును. ఇది వరకు కట్టెల పొయ్యిలు పుల్లల పొయ్యి అవే కదా రమ్మగారు, కూర్చునే కదా చేసేది. మేము మొన్నటి దాకా అమ్మ వాళ్ళ ఇంట్లో సంక్రాంతి వంటలు మేము పొయ్యి పెట్టుకునేవాళ్ళం. మనం లాస్ట్ ఇయర్ సత్యవాణమ్మ గారి దేవాలయంలో కూడా పొయ్యి మీదే పొయ్యి కదా మీద చేసాం చేశాం కదా. మనం ఇక్కడ మేము కూడా స్టూడియోలో సంక్రాంతికి- చేయలేం కాబట్టి. అవునవును, సంక్రాంతికి రమ్మగారు చక్కగా ఇటుకలతో పొయ్యి పెట్టి పిండి వంటలు చేస్తాము. ఇటుకలు పిండి పొయ్యి కొట్టించుకొని- అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అదే చేసేవాళ్ళం. ఇప్పుడు మానేసాం, అక్కడ కూడా పెద్ద పెద్ద ఎక్కడ స్టవ్లు ఉంది? దొరికేస్తున్నాయి జయ మనకి. రమ్మగారు పల్లెటూరులో కూడా చెయ్యట్లేదండి చేయట్లేదు. ఇవాళ రేపు అవును. కుదరక. పైగా దీపం పథకాలు వాటితోటి అందరికి స్టవ్లు వచ్చేసినాయి. అవునవునవును. ఈ బాధలు పడ్డం ఎందుకని. ఆ పొగ ముందు సరైన ప్లేస్ ఉండాలి కదా. అవును. రమ్మగారు తీసేనా తీసి అయిపోయినాయి. గార్ల కాంబినేషన్ ఏం చేస్తారు జయ? అలా టమాటా పచ్చడి రమ్మగారు. ఓకే, మేము అల్ల పచ్చడి చేసుకుంటాం. అవునా? ఆ. మనం యాక్చువల్ గా కనుమ రోజు చేసుకుంటాం కదా, ఆ రోజు నాన్ వెజ్ చేస్తాము. ఓహో. ఇంకా తినము శనివారాలు ఇట్లా గురువారాలు ఇలా ఉన్నాయి అనుకోండి, టమాటా పచ్చడి కానీ కొబ్బరి పచ్చడి కానీ. మేము ఎక్కువ అల్ల పచ్చడి, గారెలు అల్ల పచ్చడి, అవునా? కొబ్బరి పచ్చడి కూడా చేస్తారు. కొంచెం కూర పచ్చళ్ళు తక్కువే గారెలతోటి, మేము ట్రెడిషనల్ పచ్చళ్ళే వేసుకుంటాము. ఓకే. రమ్మగారు సంక్రాంతి స్పెషల్ గారెలు రెడీ అయిపోయినాయి. దీంట్లోకి చట్నీ ఏదైనా కాంబినేషన్ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఉంటుంది. కనుమ నాడు తప్పకుండా మినుము తినాలని చెప్తారు. కనుమ నాడే చేసుకోండి, ఆ రోజున తింటే మంచిదట. అంటే బహుశా ఒక ఆరోగ్య రహస్యం ఉండుండొచ్చు. ఏంటండి? సంక్రమణం మరుసటి రోజు కనుమ అవును. టైంకి ఖగోళంలో వచ్చే రకరకాల మార్పులకి ఓకే. బలవర్ధకమైన ఆహారం తినడం అనేది ఒక ప్రత్యేకమైన విషయం అయి ఉంటుంది. అందుకే ఖచ్చితంగా చెప్పారు. అవును. కాబట్టి మినపప్పుతో గారెలు వండుకోండి, మసాలా గారెలు అవి కాకుండా మినపగారెలే వండుకొని తింటాము, పంచి పెట్టడము చేయండి, అంతే సంగతులు. తప్పకుండా రమ్మగారు. మరొక్కసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.